నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్కి సంబంధించి ఆర్డినెన్స్ మాకు అవసరం లేదు, మాకు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీలంతా కూడా ఈరోజు మహా గర్జన అనే కార్యక్రమంతో ధర్నాకి ఇక్కడ ఇందిరా పార్కులో ధర్నాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో మనతో పాటు చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. అడుగుదాం, మరి నిజంగా చట్టబద్ధత కల్పించాలంటే మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు మరి నిజంగానే బీసీకి 42% రిజర్వేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని మనం చూసాం. ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో గతంలో ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఈ కోర్టు వరకు పరిమితమైంది తప్పితే దానివల్ల ఉపయోగం లేదంటూ కూడా ఈరోజు మీరు చట్టబద్ధత కల్పించాలి, దాని మీద పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తేనే దీనికి ఒక విలువ ఉంటుందని చెప్పేసి ఈరోజు మీరు మహాధరణ కూర్చున్నారు. ఏంటి సార్ నిజంగా అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యమంత్రి గారు అన్ని రకాల వైఫల్యం చెందినారు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆయన పట్టు సాధించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దాన్ని ఈరోజు కూడా పూర్తి చేయలే. మాటలు చెప్పడం కానీ చేతల్లో మరి వారు పూర్తి చేసిన ఏ సంక్షేమ కార్యక్రమాలు లేదు కనుక దీన్ని కూడా బీసీలను మభ్యపెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఎన్నికలు ప్రారంభమైన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో రకంగా దీన్ని కోర్టుకు పంపడం, దీన్ని కాలయాపన చేయడం వారికి ఉన్న అలవాటు. గతంలో మరి ఈరోజు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే వారి సిఎస్ఓలు కానివ్వండి, వాళ్ళ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో ఒకసారి దాని సంఖ్య చెప్పండి. ఆ తర్వాత మాకు కూడా నమ్మకం కలుగుతుంది, ఈయనకు చిత్తశుద్ధి ఉందని. నిజంగా చూసుకుంటే ఈరోజు మనం నిన్న కవిత గారి విషయంలో జరుగుతున్నటువంటి అంశం మనం చూసాం. ఏదైతే బీసీ నినాదం ఆవిడ ఎత్తుకున్నారు, మీరు బీసీకి మీకేంటి సంబంధం అని చెప్పి తిరుమల మల్లన్న గారు మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం. సో మరి నిజంగానే బీసీలు కానీ చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో బీసీ నినాదం ఎత్తుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది? ఇప్పుడు మా దగ్గర బీసీ నాయకత్వం చాలా ఉంది. తిరుమల మల్లన్న ఏదో మాట్లాడితే దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు మరి గాంధీ గారు ఈ దేశంలో ఆయన ఒక వర్గానికే సంబంధం, ఆయన సామాజిక వర్గం మరి ఓసీ వర్గానికి. మరి ఆ రోజు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఇచ్చిన పిలుపుని అనుకరించి వారు వెనకెళ్ళారు. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక ఎస్సీలకు పరిమితమా, దేశానికి పరిమితమా? రాజకీయ నాయకులు ప్రజల పట్ల మరి వాళ్ళకు అవగాహన ఉండి ప్రజలకు సంక్షేమం రావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తే వారికి అదే కులం ఉండాలని ఏం లేదు. మరి ఈయనకేం సంబంధము? రేవంత్ రెడ్డి ఏ కులము? ఆయన దేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దేశంలో ఎంపీల మరి సమావేశం పెట్టి ఆ ఎంపీల సమావేశంలో మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి, మరి ఈయన ఏ కులము? మరి మల్లన్నకు తెలవాలి కదా. దీన్ని లీడ్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి ఏ కులము? ఏ బీసీ కులం? మరి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి గెలిచిండు కదా, ఆయనను సస్పెండ్ చేయండి. మరి ఆయనను సస్పెండ్ చేయండి, ఆయన తీసేయండి. మీకు ఒక బీసీ కాబట్టి తన బీసీలకి రాజ్యాధికారం రావాలి అంటూ ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా అక్కడ అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి అందులో ఉన్న నాయకులు ఉండొచ్చు. కానీ నాయకుడు అధ్యక్షుడిగా ఎవరున్నా మేము సంక్షేమ కార్యక్రమాలు కానీ అధికారం పంచడంలో కానీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, బీసీ వర్గాలు కానివ్వండి, ఎస్సీల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ అందించిన పార్టీ మాది. కనుక నాయకుడు బీసీ ఉండాలని, లేకుంటే నాయకునికి ఆలోచనలు ఉండాలి. కులం ఏదైనా మరి అంబేద్కర్ గారు ఏ కులము? ఈ దేశం ఈరోజు 75 సంవత్సరాలైనా వారు ప్రవేశపెట్టిన రాజ్యాంగమే నడుస్తుంది. కులం అది ఉంటేనే ఇది అని ఉండాలి, మనసులో ఆలోచన ఉండాలి. కులం ఏదైనా పెట్టే తత్వం ఉండాలి, పెట్టే గుణం ఉండాలి. మన చుట్టంతా అధికారులను ఒక సామాజిక వర్గమే ఉంది, మన ఆఫీసులో ఒక సామాజిక వర్గమే ఉంది. మనం ఈ రాష్ట్ర పరిపాలన కూడా ఒకటే సామాజిక వర్గానికి పెద్దపీటేసి నడుపుతున్నది ఈ ప్రభుత్వం. కనుక దాని మొదలు సరిదిద్దినప్పుడు కొంచెమైనా ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కానీ మనం బీసీలకు సంబంధించి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ పాత్ర పోషించడానికి బీసీలకు ఏం చేయలేదని చెప్పండి. మేము జీవోలు లేకున్నా ఆర్డినెన్స్లు చేయకుండా మా దగ్గర శ్రీనివాస్ యాదవ్
శ్రీనివాస్ గౌడ్ అట్లా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బీసీలో. మీ దగ్గర ఎవరు ఉన్నారు చెప్పండి? మీ దగ్గర అంతా డమ్మికి నామమాత్రపు బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి మీ బీసీ ముఖ్యమంత్రిని చేయు, నువ్వు పోయి అక్కడ కూర్చో, అప్పుడు నమ్మకంగా దొరుకుతుంది. చేయమండి అది. ఇందులో కూడా మంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, బీసీ మంత్రులు. ఎవరు నడిపేది ఎవరు? రోజు పేరు ఎవరిది వస్తుంది? రేవంత్ రెడ్డిది వస్తుందా? మంత్రులది వస్తుందా? హెడ్లైన్స్లో ఎవరిది వస్తుంది? కేసీఆర్ గారే ఉన్నారు కదండి మరి. అరే కేసీఆర్ గారు బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండ్రు కదా, బీసీ బంధు ఇచ్చిండు, ఎస్సీలకు ఎస్సీ దళిత బంధు ఇచ్చిండు. బీసీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు మరి బీసీ దళితుల ముఖ్యమంత్రి అనే చేయలేకపోయారు, మరి బీసీ ముఖ్యమంత్రి ఎట్లా అంటారు? బీసీ ముఖ్యమంత్రి వాళ్ళని చేయమంటున్నా. వాళ్ళు ఈరోజు ఎత్తుకున్నారు కదా, 42% అని ఎత్తుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా దాని మీద ఆయన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన వ్యక్తి కనీసం ఇక్కడ అందలం ఎక్కించి ఆ తర్వాత చెప్పు, పిసిసి ప్రెసిడెంట్ని మార్చు, నువ్వు దాని మీదకి పో, ఆయనని ఇక్కడ పెడితే మాకు నమ్మకం కలుగుతుంది, ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. అబ్బా చిత్తశుద్ధితో చేస్తుండే రేవంత్ రెడ్డి, అబ్బా ఎంత పెద్ద త్యాగమూర్తి, ఆయన పదవిని త్యాగం చేసుకొని పిసిసి ప్రెసిడెంట్ తీసుకొని రివర్సల్కి వచ్చిండని బీసీలు కూడా నమ్ముతారు కదా. కవిత గారు అసలు బీసీ నినాదం ఎత్తుకున్నారు, ఇష్యూ అంతా ఇప్పుడు మీ అందరికీ తెలుసు. మరి కవిత గారు ఒకవైపు బీసీ నినాదం ఎత్తుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మీరు కొత్తగా ఇలా ఏంటంటే కవిత గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు, మీరు అందరు గ్రహించాలి. నేను బీఆర్ఎస్ అనే చెప్తా ఉన్నాను. ఆమె బీఆర్ఎస్ గురించి, నేను బీఆర్ఎస్ కాదు అనిలే, ఆమె గతం నుండి కూడా ఆమెకు అది ఉన్నది కనుక దాని ద్వారా ముందుకెళ్తున్నది. అంతే తప్పితే అందులో బీఆర్ఎస్ కాదు అన్నప్పుడు మాట్లాడాలి మనం. బీఆర్ఎస్ రకరకాల కార్యక్రమాలు తీసుకుంటే అందులో ఇది కూడా ఒక భాగం. ఎవరు? ఆమె నేను బీఆర్ఎస్ అని చెప్తుంది కదా, నేను ఇది కప్పుకోకుంటే నేను కాదా? మొదల నుంచి ఆమెకున్నది నాయకుడు ఓన్లీ కేసీఆర్ అంటుంది, ఎవరు కాదు. మా అందరు కూడా నాయకుడు కేసీఆరే కదా. డిప్యూటీ లీడర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫస్ట్ నాయకుడు. చెప్పట్లేదు కదా కేటీఆర్. మా అన్న అని చెప్పింది కదా మొన్న ఇంటర్వ్యూలో, చూడలేదా? ఏబిఎన్ ఇంటర్వ్యూలో. మరి అన్న పదవి విషయంలో కానీ రాజకీయంగా కూడా ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల్లో ఏదన్నా విషయాలు ఉంటే రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. వారికి మొన్న కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే కూడా కవిత గారు వెళ్ళినారు. వారు ఆ రోజు ఎంక్వైరీకి వస్తున్న రోజు కూడా వచ్చి ఎక్కడేం లేదు, షీఈ్ ఇన్ ద పార్టీ, ఆమె పార్టీలో ఉంది, పార్టీలో కొనసాగుతుంది, ఇంకేముంది. ఫైనల్గా మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు అన్నాడు, ఏది దీని మీద ఏం మాట్లాడతారు అంటే మనము ఒక పక్కన కులం బ్రాండ్ బీసీ అని చెప్పుకుంటా దిగజారితే ఆ కులానికి ఆ బీసీ వర్గాలకు సిగ్గుచేటు, వాళ్ళ పరువు తీసినట్టు. ఎవడైనా చిన్న పిల్లోని కూడా అర్థమవుతుంది ఆ భాష. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఉద్యమ నాయకుని అని చెప్పుకుంటూ మరో పక్కన నేను పత్రికా రంగంలో ఉండి అంత నీచమైన మాట్లాడ ఏ సామెత మంచం అంటే ఏంటిదండి? అంటే తెలంగాణ సంస్కృతి అనేది ఒక పుస్తకం. అంబేద్కర్ బీసీ కాదు అయితే ఆయన నువ్వెవడు రాజ్యాంగం రాయనికి? అన్ని కులాలకు నువ్వు మాతో కంచం పంచుకున్నావు మంచం పంచుకున్నావు అని అంటారా? మంచం పంచుకుంటారా ఎవరైనా? వాళ్ళ అక్క చెల్లెళ్ళు అమ్మలు ఉండొచ్చు. కేసీఆర్ గారే బుక్ రాశారు, ఆ బుక్ లో కూడా ఈ కంచం పొత్తు మంచం పొత్తు అని ఉంది అని పొద్దున ఆయన ఒక వీడియో చేశాడు, చూసారా మీరు? కంచం పొత్తు మంచం పొత్తు అనే సామెత ఉన్నా వారు ఎవరి మీద ప్రయోగించలే. సామెతలు రకరకాల సామెతలు ఉంటాయి తెలంగాణలో. అయితే అది ఎప్పుడు వాడాలి, సందర్భాన్ని బట్టి వాడాలి. మనం నోటికి వచ్చినట్టు వాడితే మనకు కూడా ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మనకు కూడా అక్కజెల్లెళ్ళు ఉంటారు, అమ్మ నాయన ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడు, ఉందాగా మాట్లాడు. ఎస్, ఆమె ఏ హక్కుగా మాట్లాడుతుంది అంటే మాట్లాడవచ్చు, అది మాట్లాడు నువ్వు. కానీ అంత దిగజారి ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే గట్లనే అయితే దాన్ని ఎవరం ఏం చేయలేం. మా డిమాండ్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 20 మాసాల్లో ఏ మాట చెప్పిందో ఏది కూడా పూర్తి చేయలేదు. రైతుల పట్ల కానివ్వండి, మహిళల పట్ల కానివ్వండి, విద్యార్థుల పట్ల కానివ్వండి, దళితుల పట్ల కానీ ఇది కూడా బూటకపు వాగ్దానమే, బూటకపు మాటలు. ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజల్ని మరోసారి మభ్యపెట్టి మరి లోకల్ బాడీ ఎన్నికలు మేము గెలిచిన సంకల్పం తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ.